గుడి వస్తుందా? ఓకే. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. మనం ప్రస్తుతం శ్రీ స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రమైనటువంటి హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో ఉన్నాం. ఈ ఉదయం 6 గంటల నుంచే ఇక్కడ భక్తుల పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. ఈరోజు ప్రత్యేకంగా కృష్ణాష్టమి కావడంతో చాలామంది భక్తులు కూడా వస్తున్నారు నగర వ్యాప్తంగా. అంతేకాకుండా అనేక పూజా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం నుంచి అభిషేకాలు కావచ్చు, అర్చనలు కావచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఏర్పాట్లను చూసినట్లయితే క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ప్రసాద వితరణ కార్యక్రమాలు కావచ్చు, అన్నీ కూడా చాలా సక్రమంగా జరుగుతున్నాయి. ఇక ఉయ్యాల సేవ కూడా లోపల జరుగుతోంది స్వామివారికి. దాంతోపాటుగా అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇక ఏర్పాట్లకు సంబంధించి మనం ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగినప్పుడు చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్తున్నారు. అంతేకాకుండా నగర వ్యాప్తంగానే కాకుండా బయట నుంచి కూడా ఇక్కడికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. మనం ఈ గుడి యొక్క ఒక నేపథ్యాన్ని మనం చూసుకున్నట్లయితే ఇది ఇప్పటి గుడి మాత్రమే కాదు, కొన్ని వందల ఏళ్ల నుంచి గుడికి సంబంధించి చరిత్ర ఉంది. ఇక్కడ నరసింహస్వామి స్వయంగా ఆయనే వెలిసినట్లుగా ఇక్కడ స్థల పురాణం కూడా చెబుతోంది. అంతేకాకుండా 4 చేతులు కలిగినటువంటి ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ ఉన్నారు. అంటే చతుర్భుజ ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ ఉన్నారు. దాంతోపాటుగా అహోబిలంలో నరసింహస్వామి ఉద్భవించి ఆ తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి యాదగిరి గుట్టకు వెళ్ళి ఆయన వెలసినట్లుగా కూడా స్థల పురాణం చెప్తోంది. కాబట్టి ఈ క్షేత్రానికి ఒకవైపు రాధాకృష్ణుల మహత్యమే కాదు, మరోవైపు స్వయంభుగా వెలిసినటువంటి నరసింహస్వామి ఆ మహత్యం కూడా ఉంది. మొత్తంగా ఈ ఉదయం నుంచి అయితే భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. క్యూ లైన్లు మొత్తం కూడా కిక్కిరిసిపోతున్నాయని చెప్పుకోవాలి. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రస్తుతం మనం స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం బంజారా హిల్స్లో ఉన్నాం. హరే కృష్ణ వారు దీన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ కృష్ణ అదేవిధంగా రాధాదేవి కూడా మూల విగ్రహాలు పెట్టి ఎప్పటి నుంచో పూజిస్తున్నారు. నిత్యం వందలాది మంది, వేలాది మంది భక్తులు ఈ గుడికి వచ్చి తరిస్తూ ఉంటారు. అయితే ఈరోజు ప్రత్యేకంగా కృష్ణాష్టమి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వేల మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చారు, స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. వీటితో పాటుగా అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఈరోజు దాదాపుగా 5 అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజాము నుంచే ఇక్కడ దర్శనం కూడా ప్రారంభమైంది. ఈరోజు అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఈ దర్శనాలు ఉంటాయని టెంపుల్ అథారిటీస్ కూడా మనకు చెప్తున్నారు. దాంతోపాటుగా ఈ ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ఈ గుడికి సంబంధించి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. దాదాపు 1000 ఏళ్ల చరిత్ర ఉన్నట్లుగా కూడా ఇక్కడ స్థానికులు కావచ్చు, గుడికి సంబంధించినటువంటి పూజారులు కావచ్చు చెప్తున్నారు. ఎప్పుడో అంటే అహోబిలంలో మనందరికీ తెలుసు లక్ష్మీనరసింహస్వామి మొదటిసారిగా అక్కడ ఉద్భవించారని, అక్కడ హిరణ్యాక్షుని చంపడానికి ఉద్భవించారు ప్రహ్లాదుడి కోసం మనందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత లక్ష్మీనరసింహస్వామి ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ నుంచి యాదగిరి గుట్టకు వెళ్ళి ఆయన అక్కడ కూడా మూల విరాట్గా
ఉన్నటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. మనం చూసుకోవచ్చు ఈ గుడిలి ప్రాముఖ్యత అయితే చాలా ఉంది. కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉందని మనం కూడా చెప్పుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి మాత్రమే కాదు, ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి కూడా ఉంటారు, పంచముఖ ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ చాలా ఫేమస్ అని చెప్పుకోవాలి. ఇక దాంతోపాటుగా హరే కృష్ణ వారు స్వయంగా ఈ మొత్తం బాధ్యతలు తీసుకొని ఇక్కడ గుడిని మొత్తం కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ రాధాకృష్ణులు కూడా అంతే ఫేమస్ అని చెప్పుకోవాలి. ఇకపోతే ఒక్కసారి మనం ఈ గుడి ఏ విధంగా ఉంది ఏంటి, అదేవిధంగా కొద్దిసేపటి తర్వాత భక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కార్యక్రమాలు కూడా మీకోసం స్వయంగా అన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. గారులో అలా ఉంటారనమాట స్వామివారు. ఓకే. సహజంగా ఆంజనేయ స్వామి ఎక్కడ కూర్చొని ఉండరు. సో ఇక్కడ మాత్రము కూర్చున్న పొజిషన్లో ఆ జపం యొక్క పొజిషన్లో ఉంటారు. చతుర్భుజ 4 భుజాలు ఉంటాయి. ఒక చేతిలో స్వామి నరసింహస్వామిని చూస్తూ జపం చేస్తూ ఉంటారు, జపమాల ఉంటుంది. ఇంకో చేతిలోనేమో సాక్షిమాల ఉంటుంది, అంటే ఎన్ని జపాలు చేశారని లెక్కేసుకోవడం. ప్రస్తుతం మూల విరాట్ విగ్రహాల దగ్గర ఉన్నాం. శ్రీకృష్ణుడు అదేవిధంగా రాధాదేవి మూల విరాట్లు దగ్గర ఉన్నాం. చూస్తున్నాం భక్తులు అంటే దాదాపు ఇక్కడ నుంచి ఒక 500 మీటర్ల ముందు నుంచే క్యూ లైన్ కూడా ఉంది. వేలాది మంది భక్తులు కూడా తరలి వస్తున్నారు. ఈరోజు అత్యంత విశిష్టమైనటువంటి రోజుగా కూడా పరిగణించవచ్చు. శ్రీకృష్ణుడు జన్మించినటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి వేలాది మంది భక్తులు కూడా తరలి వస్తున్నారు. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇతర శ్రీకృష్ణుడి గుళ్ళతో పోలిస్తే ఇక్కడ కొంత ఎక్కువగా భక్తుల తాకిడి ఉంటుందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఏళ్ల నుంచి ఇక్కడ హరే కృష్ణ వాళ్ళు స్వయంగా తీసుకొని ఇక్కడ నడిపిస్తున్నారు కాబట్టి ప్రతిరోజు కూడా భక్తులు వస్తుంటారు. ఇక వారాంతాల్లో అయితే మరింత ఎక్కువగా వస్తుంటారు. ఈరోజు అనేక ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. దాదాపు ఈరోజు ఒక 5 అభిషేకాలతో పాటు స్వామివారికి అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తులంతా కూడా ఈ తెల్లవారుజాము నుంచే బారులు తీరారని చెప్పుకోవాలి. అన్ని కార్యక్రమాల్లో కూడా భక్తులు పాల్గొంటున్నారు. ఇక చాలామంది చిన్నారులు కూడా శ్రీకృష్ణుడు వేషం వేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అదేవిధంగా రాధాదేవి వేషాలు వేసి ఇక్కడికి తీసుకొస్తున్నారు. అంటే ఎంతో ముచ్చటగా ఉంటున్నారు పిల్లలంతా కూడా. ఇక్కడ మనం చూడొచ్చు భక్తులు దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళల్లో కూడా చాలామంది చిన్నపిల్లలు అదేవిధంగా ఈ రాధాదేవి శ్రీకృష్ణుడి పాత్రల్లో వస్తున్నారు. దాంతోపాటుగా మనం గమనించినట్లయితే ఇక్కడ చాలామంది వచ్చేటువంటి భక్తులకి ఇక్కడ అన్నదాన సౌకర్యం అంటే అన్న వితరణ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. అంటే వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ భోజనం చేసి వెళ్ళొచ్చు. ప్రసాద వితరణలో భాగంగా అంటే పూర్తిగా ఇక్కడ వాళ్ళే టేక్ ఓవర్ చేసుకొని భక్తులందరికీ కూడా ఉచితంగానే ప్రసాద వితరణ కూడా జరుపుతున్నారు. ఇక ఇక్కడ మనం అటు చూసినట్లయితే అది గుడి ఎంట్రన్స్ అని చెప్పుకోవాలి. ఇక దాని పక్కన ఇక్కడ గరుడ దేవుడు కూడా ఉంటాడు.
గుడికి చాలామంది పేరెంట్స్ వాళ్ళ చిన్న పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని అందంగా రాధాకృష్ణలాగా రెడీ చేసి తీసుకొస్తున్నారు. సో ఇక్కడ ఇద్దరు ముద్దు ముద్దుగా ఉండే చిన్నారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హాయ్, ఏం పేరు? రియాన్స్. లియాన్స్. ఏ క్యారెక్టర్ వేసుకున్నావు తెలుసా? ఎవరు ఈరోజు? ఎవరు నువ్వు? కృష్ణుడా? ఓకే. మీ అక్క పేరేంటి? చెప్పవా? ఓకే. నీ పేరేంటి? తనుష. ఎక్కడి నుంచి వస్తున్నావు తనుష? ఎక్కడ ఉంటారు మీరు? ఇంట్లోనే. ఎక్కడ? ఏరియా తిరుమలగిరా. ఏం చదువుతున్నావు? 4th క్లాసా? ఓకే. ఏ క్యారెక్టర్ నీది? రాధమ్మ. మీ తమ్ముడు? కృష్ణుడా? ఓకే. మన ఆడియన్స్కి ఒకసారి హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి అని చెప్పు. హ్యాపీ కృష్ణ జన్మాష్టమి. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ కృష్ణ జన్మాష్టమి. థ్యాంక్ యూ. బాయ్. గుడి దగ్గరికి అయితే వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు భక్తి శ్రద్ధలతోటి. జన్మాష్టమి సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో, అంటే కేవలం నగర వ్యాప్తంగానే కాదు, బయట నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు, అదేవిధంగా స్వామివారి దర్శనం ఏ విధంగా అయిందనేది. నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను చింతల్ బాలనగర్ నుంచి వచ్చాను. ఎలా ఉన్నాయండి ఇక్కడ ఏర్పాట్లన్నీ? ఎలా ఉన్నాయి ఇక్కడ? సేవలు ప్లస్ ద మేనేజ్మెంట్ చాలా బాగున్నది. ప్లస్ ఇక్కడ నేను ఎవ్రీ వీకెండ్ వస్తూ ఉంటాను, ఎందుకంటే ఇక్కడ సేవలు ప్లస్ దర్శనం చాలా బాగా జరుగుతుంది. సో వస్తూ ఉంటే నాకు కూడా మంచి పీస్ఫుల్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేసినట్లున్నారు. సో ఎలా 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 చూస్తున్నారు? అంటే ప్రతి వారం కూడా ప్రసాద వితరణ ఉంటుంది, ప్రతిరోజు కూడా ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా ఇన్ని వేల మందికి పెడుతున్నారు. సో ఎలా చూస్తున్నారు? ప్రసాదం చూడండి, ప్రసాదం లైక్ దానంలో లైక్ దాంట్లో అయితే చేంజెస్ అయితే ఏం లేదు. నేను ఎవ్రీ వీకెండ్ అయితే వస్తాను. ఏ టేస్ట్ అయితే నాకు దొరుకుతుందో, ఇప్పుడు ఇంతమందికి ప్రసాదంకి ఆ సేమ్ టేస్ట్ వస్తుంటుంది. ఆ సేవలకు మేనేజ్మెంట్కి టెంపుల్ సైడ్ నుంచి ఎటువంటి ఏదైతే సేవలో ఉంటుందో అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా నేను లైక్ దాదాపు ఒక 5 years నుంచి వస్తున్నాను. అండ్ 5 years నుంచి నేను ఎటువంటి లైక్ బ్యారిగేడ్స్ అయితే రోడ్ బ్లాకర్స్ అయితే కనిపించలేదు. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ రావడం. ఈరోజు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? క్యూ లైన్స్ కావచ్చు, మిగిలినవన్నీ కావచ్చు, ఎలా చేశారు? ఈరోజు క్యూ లైన్స్ బాగా అరేంజ్మెంట్ చేశారు, ఎందుకంటే లైక్ వాలంటీర్స్ కూడా చాలా ఎక్కువ మంది చూస్తున్నాను, ఎవరైతే మాకు గైడ్ చేస్తున్నారో ఎక్కడికి వెళ్ళాలి, ఎలా దర్శనం చేయాలి. అండ్ ఆల్సో సపరేట్గా అర్చనం కూడా ఉంది. 500 అర్చనం ఇస్తే లైక్ దేవుడు ముందు నుంచి దర్శనం అవుతుంది, ప్లస్ వెనకాల సైడ్ అర్చనం కూడా అవుతుంది. అభిషేకం కూడా ఉంది. అది దానికి కూడా వాలంటీర్స్ బాగా అరేంజ్మెంట్ చేశారు. అండ్ అందరూ ప్రతి ఒక్కరు అరేంజ్మెంట్కి గైడ్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం వెళ్ళాలి అట్లీ. అండ్ ఆల్సో ఫర్ సీనియర్ సిటిజన్ కోసం కూడా సపరేట్గా ఏర్పాటు చేయాలి. ఎలా ఉందంటే మీరు ప్రతి వారం వస్తుంటారు, స్వామివారిని చూస్తూ ఉంటారు, అంటే చూసిన ప్రతిసారి కూడా ఆనందం కలుగుతుంది. ఈరోజు మరింత అందంగా అలంకరించారు స్వామివారిని, ఎలా అనుభూతి చెందుతున్నారు? నేను స్పెషల్లీ కృష్ణ ఫ్యాన్ చాలా, లైక్ ప్లస్ ఈరోజు ఒక జన్మాష్టమి, సో ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట. ఎవ్రీ వీకెండ్ వస్తాం, అది డిఫరెంట్ ఉంటుంది. ఈరోజు ఈరోజు చాలా డిఫరెంట్ ఉంది ఫీలింగ్ అనేది, ఎందుకంటే లైక్ నేను నిన్న కూడా వచ్చాను, తడుచుకుంటూ వెళ్ళాను.
బట్ దెన్ అట్లీస్ట్ అండ్ ఆల్సో వెళ్ళిన తర్వాత మళ్ళీ పొద్దున లేచి రావడం నాకు ఏం ఇబ్బంది అనిపించలేదు. అంత కష్టం ఏ టైంకి వచ్చారు మార్నింగ్? నేను మార్నింగ్ 7:30కి వచ్చాను. నిన్న నైట్ 1 o'clock వెళ్ళాను ఇంటికి. అండ్ ఈ రోజు కూడా 1 o'clock వరకు దర్శనాలు కంటిన్యూ అవుతాయని చెప్తున్నారు టెంపుల్ అథారిటీస్. టెంపుల్ అయితే క్లోజ్ ఆల్మోస్ట్ లైక్ 9:30 అలా మొత్తం క్లోజ్ అయ్యే వరకు 1 అవుతుంది. బట్ దెన్ ఇప్పుడు భక్తులు ఒకవేళ ఉండాలనుకుంటే కొంచెం పీస్ఫుల్ టైం లైక్ ఉండవచ్చు. లైక్ దానికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండ్ స్వామి అలంకార ప్రియుడు డెఫినెట్గా, కాబట్టి అలంకారం విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు? ఈసారి ఎలా అలంకారం చేశారు? మొత్తం టెంపుల్ మొత్తం కూడా పూలతోటి అలంకరించారు, ఏర్పాట్లని బాగా చేశారు. అలంకారం విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు? స్వామివారిని చూసినప్పుడు ఎలా అనిపించింది? చాలా బ్యూటిఫుల్ అనిపించింది. లైక్ ఈరోజు మీరు చూడగలుగుతారు, లైక్ ఆల్మోస్ట్ లైక్ ఆల్ ఎక్కడ ఏ వాల్ కనిపించట్లేదు. ప్రతి ఒక్క ప్లేస్ మీకు ఫ్లవర్స్తో నిండి ఉన్నది. అండ్ నిన్నటి నుంచే నేను చూస్తున్నాను ఫ్లవర్స్ వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. లైక్ నిన్న నేను దర్శనంకి వచ్చాను, అప్పుడే చూశాను వాళ్ళంతా కూర్చొని వర్షంలో కూడా తడుచుకుంటూ పూలు ఏర్పడడం కానీ లైక్ కొంచెం డెకరేషన్ కానీ చాలా లైక్ కష్టంగా చేశారు. ప్లస్ ఈరోజు చాలా బ్యూటిఫుల్ మీరు చూస్తే లైక్ చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.